హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఆవకాయ ప్రిపరేషన్ అయితే షేర్ చేశానండి. ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే కనుక మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే వితౌట్ ఫెయిల్ ఈజీగా ప్రిపేర్ చేస్తారనమాట. ఒక చిన్న ఫ్యామిలీ, ముగ్గురు లేదా నలుగురు ఉండే ఫ్యామిలీకి ఈ క్వాంటిటీ వచ్చేసి సఫిషియంట్ అండి. మీది పెద్ద ఫ్యామిలీ అయితే కనుక దాన్ని బట్టి మెజర్మెంట్స్ వేసుకోండి. ఇలా చేస్తే మనకి ఎక్కడ పాడవకుండా ఉంటుందండి. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా పచ్చడి అనేది ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం అక్కడే మామిడికాయలు కడిగేసి తుడిచేసి ఇస్తే వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారండి ముక్కలుగా. కట్ చేసిన తర్వాత కూడా మనం లోపల క్లాత్తో క్లీన్ చేయాలి. ఇలా ప్రతి పీసు కూడా క్లాత్తో క్లీన్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి. మెజర్మెంట్గా ఒక బౌల్ పెట్టుకోండి. ఏది చిన్నదైనా పెద్దదైనా కానీ దాంతో 8 అయ్యేటట్టు చూసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు అనేవి ఆ గిన్నెతో 8 గిన్నెలు రావాలన్నమాట. నాకైతే ఇది సరిపోయింది. నేను ఇది తీసుకున్నాను మెజర్మెంట్గా. ఇవి కొలిచేసి పక్కకు పెట్టుకోండి. 8 కప్పుల మామిడికాయ ముక్కలు అన్నమాట ఇవి క్వాంటిటీ. ఇప్పుడు అదే కప్తో నువ్వుల నూనె అనమాట. ఇది వచ్చేసి జింజర్లీ ఆయిల్ అండి. ఏఎస్ బ్రాండ్ జింజర్లీ ఆయిల్ చాలా బాగుంటుంది. ఎప్పుడు పచ్చడి పెట్టినా కూడా ఇదే యూజ్ చేస్తాను. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వుల నూనె హెల్దీ కదా, సో ఇదైతే ప్రిఫర్ చేస్తాను. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పల్లి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులు అండి, అంటే 8 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల నువ్వుల నూనె, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసాను అందులో. వేసేసి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవన్నీ కూడా ఇలాగ ఆయిల్ కోట్ అయ్యే విధంగా ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకొని ఈ ఆయిల్ నుంచి ముక్కలు సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆ ముక్కల్లో ఇప్పుడు 8 కప్పులు తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, 1 కప్పు అయితే కారం పడుతుంది సేమ్ కప్. అలాగే 3/4 కప్పు వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వచ్చేసి ఆవపిండి, 1 స్పూన్ వచ్చేసి మెంతిపిండి అండి. ఇది మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసిందనమాట. కలిపేసుకున్న తర్వాత ఇలా మనం ఇందాక ఆయిల్ సపరేట్ చేసి పెట్టాం కదా పసుపులో ముక్కలు డిప్ చేసి, అవి కూడా యాడ్ చేసి వెల్లుల్లి ఇలా పీల్ తీసేసి వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఆర్ గ్లాస్ కంటైనర్ కానీ తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. చేసుకొని అసలు మనం ఎక్కడ కదపకుండా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 డేస్ వరకు దీన్ని కదపకుండా అలా వదిలేయాలి. అంటే 2 నైట్స్ గడవాలన్నమాట. 2 డేస్ తర్వాత 2 నైట్స్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుందండి మనం మూత తీసి చూడగానే. మీరు ఇదే స్టేజ్లో ఉప్పు, కారం, ఆవపిండి ఇలాంటివి ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. స్టార్టింగే వెయ్యాలని ఏం లేదండి, మనం ఇలా కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. నాకైతే సరిపోయండి. మాకైతే ఈ టేస్ట్ అయితే సూటబుల్ అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు ఒక్కొక్కసారి కిందకి వెళ్ళి ఉంటుంది, సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశానండి. మళ్ళీ ఇంకో కప్పు అయితే పడుతుంది, అంటే ఆ 2 కప్పులతో పాటు ఇంకో కప్పు కూడా పడుతుంది. ఇది మళ్ళీ 2 డేస్ తర్వాత అండి, అంటే మనం ఆవకాయ పెట్టిన 4 డేస్ తర్వాత వీడియో అన్నమాట ఇది మళ్ళీ. ఇప్పుడు ఫైనల్గా ఆవకాయ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఇంకా మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఏ గ్లాస్ జార్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఆవకాయ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఈజీగా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కొలతలు కనుక ఫాలో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదైతే నేను విన్సీ కిచెన్ అనే ఛానల్లో చూసి అయితే ప్రిపేర్ చేశానండి. అంటే నాకు ఆ మెజర్మెంట్స్ అయితే ఎప్పుడు ఏ ఇయర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మా టేస్ట్కి తగ్గట్టుగా ఉంటాయండి మెజర్మెంట్స్. సో నేను అదే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఇదే మెజర్మెంట్ అయితే ఫాలో అవుతున్నానండి. ఇలా ఒక గ్లాస్ జార్లోకి అయితే మీరు పెట్టుకోవడం వల్ల త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది పెద్ద గ్లాస్ జార్ అండి, ఇంచుమించు ఒక 2 కేజెస్ ఉంటుందేమో. ఇది 2 or 3 కేజెస్ ఉండొచ్చు ఇందులో ఉండే క్వాంటిటీ అయితే. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.
బాయ్.